హోటల్ దగ్గర రీచ్ అయ్యామన్నమాట. మా హోటల్ ఎంట్రన్స్ చూపిస్తాను. ఇంపీరియల్ హెరిటేజ్ అనమాట హోటల్. బాగున్నాయండి, రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. క్యామ్డన్కి వెళ్ళినప్పుడు ఆ రూమ్స్ అనేవి కొంచెం ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది కాబట్టి ఫంగస్ అట్లా ఉంటుంది అనమాట. రూమ్స్ అనేవి నీట్గా ఉన్నాయి. ఇది హోటల్ అయితే ఇక్కడ చూడండి, అది మాల్ అనమాట. చాలా పెద్ద మాల్. మనకి నడుచుకుంటూ వెళ్ళామంటే తిరిగి తిరిగి మనకి వెళ్ళి రావాలన్నమాట. రిసెప్షన్ డిఫరెంట్ వచ్చింది. ఓకే, రూమ్ దగ్గరికి వెళ్ళడం పెద్ద పజిల్. ఇప్పుడు మా వాళ్ళకైతే పజిల్ కాదు, నాకైతే పజిల్. కామన్ సెన్స్ అంట. నేను ఈ రూమ్కి వెళ్తున్నాను. హాయ్, వాళ్ళు రూమ్ ఓపెన్గా చేసేసారు. నెక్స్ట్ బాయ్. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Come one in a dozen, the other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ఇది కన్ఫ్యూజ్ అయిపోయి లెఫ్ట్లోకి వెళ్ళిపోయింది అనమాట.
హోటల్ నుంచి బయటికి రాగానే రైట్ తిరిగితే ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంది. టేస్ట్ అంతా కూడా మన ఇండియన్ స్టైల్లోనే ఉందన్నమాట. ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా ఒకరు తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. అంటే అక్కడ వర్క్ చేసే స్టాఫ్లో ఒక తెలుగు అబ్బాయి కూడా ఉన్నారన్నమాట. నిన్న వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాము. సాటర్డే ఫుల్ వెజ్ అనమాట. బాగానే ఉంది టేస్ట్ అంతా కూడాను. ఇంట్లో ఫుడ్ లాగా అనిపించింది అనమాట. క్లీన్ చేస్తాను. వీడియో తీసుకోండి. ఏం పేరు నీ పేరు? ఓకే, ఎక్కడ? భీమవరం. నాయిస్ అంటారు. ఇక్కడ నాయిస్ అయితే బాగా ఎక్కువ. నా వాయిస్ వినిపిస్తలేదు. హైదరాబాదీ దమ్ బిర్యానీ కూడా బాగుంది అని చెప్తున్నారు. టేస్ట్ చేసి చెప్తాను అనమాట ఇక్కడ బాగుందో లేదా అనేది. ఇదైతే రెస్టారెంట్. హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఇది రైతా అనమాట. ఓపెన్. హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఎట్లుంది? స్పైసీ లేదా? స్పైసీ లేదంట, నార్మల్ టేస్ట్. టేస్ట్ అయితే బాగుంది. స్టైల్ హైదరాబాద్ స్టైల్, బిర్యానీ మలేషియా బిర్యానీ. ఇక్కడ చూడండి ఏ గ్రేడ్ ఉంది. ఏ గ్రేడ్ ఎందుకు ఇచ్చారండి? చెప్పు, ఏ గ్రేడ్ ఎందుకు అంటే ఏంటి? టాప్ గ్రేడ్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పు చెప్పు. ఎన్ని మంత్స్కి ఒకసారి వస్తారు? ఓకే. హోటల్ నీట్గా ఉందా లేదా? ఫుడ్ కూడా చెక్ చేస్తారా? లోపల కిచెన్ కూడా చెక్ చేస్తారా? ఓకే. ఏ క్లాస్? ఏ అంటే ఫస్ట్ క్లాస్, తర్వాత బి. ఓకే ఓకే. సో మీ ఇది రెస్టారెంట్ నీట్గా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మేము మా ఆఫీస్ దగ్గర ఫోన్ చేస్తావా? బి గ్రేడ్ వాళ్ళకి. ఎందుకు బి గ్రేడ్ అంటే బి గ్రేడ్ చాలు, ఏ గ్రేడ్ మెయింటైన్ చేయడం కష్టమా. బి గ్రేడ్ అయితే వీళ్ళ గ్రేడ్ అయితే ఈ రెస్టారెంట్ ఏ గ్రేడ్ వచ్చిందంటే. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళమ్మా. అసలు ఆ ఏ గ్రేడ్ దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే ఈ దీపం ఇలా వెలిగించారు. ఎందుకు వెలిగించారు అని అడిగితే ఈగలు రాకుండా ఉండడం కోసం. అంటే ఈగలు వాలినప్పుడు వైట్ కలర్ గుడ్లు పెడతాయంట. అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి లేదా 6 months ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. ఆ ఇన్స్పెక్షన్లో ఫుడ్ క్వాలిటీ బాగాలేకపోయినా అక్కడ ఏ గ్రేడ్ ఇవ్వరు. 10,000 రింగేట్ పైన వేస్తారంట. కాబట్టి వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళు నీట్గా హోటల్ మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తూ ఏ గ్రేడ్ ఉందన్నమాట. సో బెస్ట్ ఇక్కడికి వచ్చి At 29 and I find myself wondering
What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes just open the door. One thing certain, I'll always Ada muka rasa hitam. Mana sungguh. Puffs, wow. Onday.
ఇది రియల్ క్యాక్టస్ ఏది అవును రియలే వద్దు గుచ్చుకుంటాయి. గ్రీన్ క్యాక్టస్. మినీ యాక్టర్స్. అటు బోర్డు ఫోటో వచ్చినప్పుడు ఏంటి పెట్టండి. మళ్ళీ బస్ వస్తుంది. మౌల్య మౌల్య మళ్ళీ బస్ వస్తుంది. బస్ ఏడండి ఏడండి At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away
ఇప్పుడు మా ఆయన ఏదో పంపుతున్నాడు, చూద్దాము. ఇది మలేషియన్ ఫ్రూట్ అనమాట. Malaysian king fruit. We call it as a king fruit. Okay. King fruit. Great fun. No, we did first time. We don't అంటే Try the good one. very costly. Choose a smaller one. No, very costly. టూ No. Small one. The good one. Very costly. హౌ మచ్? 58 kg. Yeah. ఓ మై గాడ్. ఓకే. Yeah, that's called king fruit. King always costly. ఇదేనా కట్ చేస్తే బాగా స్మెల్ వస్తుంది అని చెప్పాను. ఓకే, కట్ చేస్తే స్మెల్ అనేది బాగా వస్తుంది అనమాట. చూడండి పైనుంచి పనసకాయ లాగా ఉంది. No, it's not considered. పనసకాయ కాదు, మళ్ళీ చెప్పు పేరు. Durian, king of Malaysia. డూరియన్ కింగ్ ఆఫ్ మలేషియా అంట. ఓకే, You want to taste? నో నో లేకపోతే వేస్ట్ అవుతుంది. అయితే కింద తీసుకొని టెస్ట్ చేస్తాం. నో 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 అంటే స్మెల్ సేమ్ డిఫరెంట్ టేస్ట్. You know what color? కటింగ్ yellow. టూ కలర్స్ అవుతుందా? టూ యాక్చువల్గా ఏంటంటే అవి ఒరిజినల్ మీన్ యాక్చువల్ అవి కాస్ట్లీ కేజీ 58. ఇది మన కైండ్ ఆఫ్ మనకున్నారా చిన్నది సరిగా పండనిది వైట్ కలర్. ఓకే ఓకే. The orange and apple. ఒకటేమో ఓవరాక్షన్ చేయడం ఆపు అంటే, ఇంకొకటేమో ఇంకా బాగా చేయాలి మా ఇంతే కాదు అని అంటుంది. కాదు అని మా ఆయన డైలాగ్. ఇదేమనిందంటే నీ ఓవరాక్షన్కి టెకేబో. Amela, హౌ టు క్లోజ్ ఇట్, షో మీ. నెక్స్ట్. ఓకే, పంపుతాం వెయిట్ వెయిట్. దిస్ ఈస్ మ్యాంగోసీ మ్యాంగోసీన్, కేజీ 25 ringgit. డూరియన్, పంపుతాం ఓకే. రంబుటాను కేజీ 10 ringgit. No, here 10 ringgit. 20? ఓకే, కేజీ 20 ringgit. ఏంటనే ఫ్రూట్ పేరు తెలీదు. కేజీ పంపుతుంది. ఓకే, లాంగ్కాంగ్ రైట్ సైడ్ ఇన్సైడ్ రైట్ సైడ్. ఓకే. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇది కూడా చాలా మంచిది. రంబుతాను. మేమైతే ఫస్ట్లో ఈ పేరు గుర్తుండక దీన్ని బొచ్చకాయ అనేవాళ్ళం. చూడండి పైనంతా బొచ్చగా ఉండేది. ఇదైతే లోపల చాలా వైట్ కలర్లో ఉంటుంది. ఓపెన్ చేస్తే 2 seeds ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఓకే, క్యాబ్ చేయాలి. చేయండి. How much? 1.5. ఓకే, టిప్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి 15 ringgit. 10. దిస్ వన్ 10 ringgit ఫర్ టిప్స్. నైస్ నైస్. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నాయన్నమాట, కానీ మర్చిపోయొచ్చాము కాబట్టి ఇక్కడ కొనాల్సి వస్తుంది. బాగా చిన్నవి బాగున్నాయిగా. ఇవా 1 more స్మాల్ సైజ్. చూడండి, ఇదైతే అన్నీ చెక్ చేసి నో దాని ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయడంలో ఫస్ట్. షోమి ఇలా తీరే, ఇలా పట్టుకుని ఇలా తీస్తారు. గిమి చూడండి ఎంత బాగా అన్నీ చెక్ చేస్తుందో. ఇది వుడెన్ అంబర్లా. ఏంటి ఇది క్లాతా? కాదు, క్లాత్ కాదు. మొత్తం వుడ్తో చేశారనమాట. నీ డ్రెస్కి మ్యాచింగ్ ఏంది వేసుకో. చూడండి ఎంత బాగా పోసి పెట్టుకో. నచ్చిందా?
మనం కేఎల్ వెళ్ళే లోపల అది ఇచ్చినికి కూడా పోద్ది, ఇదికి కూడా పోద్ది. ఇలా పెట్టాలన్నమాట ఫుల్. అది బిగ్ సైజ్ నీకు. దా. అది కొంచెం ఆపుతులే నిన్ను. అడే ఉన్నదా బుడ్డ బేబీ. ఫ్లవర్స్ వెనక్కి వెళ్ళాయి, ముందుకు పెట్టుకుంటే లుక్ బాగుంటుంది అన్నమాట. నైస్. చూడండి, 1 more ట్రై చేస్తుంది. క్యాబ్ వచ్చేస్తుంది. వాట్ ఈస్ దిస్? ఫ్లూట్. Some crab వచ్చేసింది. Oh, nice. Come. Okay, bye. Give me this. క్యాబ్ వచ్చేసింది, క్యాబ్ ఎక్కేస్తున్నాము, హోటల్కి వెళ్ళిపోతున్నాము. అక్కడ లంచ్ చేసుకొని బీచ్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు బీచ్కి వెళ్ళడానికి డ్రెస్సులు చేంజ్ చేసి రెడీ అయిపోయాను అనమాట. హాయ్ మౌల్య. ఫైనల్గా బీచ్కి రీచ్ అయిపోయాము. ఓకే, లెట్స్ గో. ఆ రైడ్ని ఏమంటారు? హార్సెస్ కూడా ఉన్నాయి. Mom, I want to get on the horse. ఇక్కడ మంచిగా ర్యాబిట్స్ ఉన్నాయి. ఈ రైడ్ని ఏటీవీ రైడ్ అంటారు. ఇటువంటి స్మాల్ బిగ్ స్మాల్ 20 ringgit, 15 minutes, 30 minutes అయితే 40. వచ్చి బిగ్ వన్. ఇవి వచ్చేసి స్మాల్ సైజ్, ఇవి వచ్చేసి బిగ్ సైజ్ అన్నమాట. దగ్గర అయితే నేను నడపగలను, నాకు ఇది కావాలి అని అడుగుతుంది. కానీ మౌల్య ఎలా ఉంది రైడ్? బాగుందా? నాకైతే భయం వేసింది నడపడానికి. ఇక్కడ ఈ బీచ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది స్మాల్ టీపాయ్ లాగా ఇచ్చేసి 4 చైర్స్ ఇచ్చారు.
రెంట్ 20 రింగేట్ అనమాట. నో లిమిట్, టైం లిమిట్ అయితే లేదు. 20 రింగేట్ పే చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడే కూర్చోవాలి. అలాగే బెడ్స్ కూడా ఉన్నాయన్నమాట, చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, చూడండి. ఇది ఎయిర్ బెడ్ అనమాట. ఇది కూడా పర్ డే 20 రింగేట్ రెంట్ అనమాట. ఇక్కడ మేము కోర్టిక్సన్కి వెళ్ళినప్పుడు అక్కడైతే ఇన్ని ఫెసిలిటీస్ అయితే లేవు. మేము కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట సిట్టింగ్కి వాటికి. ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకి ఎన్ని చైర్స్ కావాలంటే అన్ని చైర్స్ రెంట్కి. 20 రింగేట్ అంటే రీజనబుల్ ప్రైస్ అనిపించింది. చూడండి, ఇక్కడ ఇదో వాళ్ళు కూర్చోన్నారు కదా, బెడ్ అనేది అలా వస్తుంది అనమాట. మనం శుభ్రంగా పడుకోవచ్చు కూడా. మొత్తం చెట్లు నీట్గా ఉంది. కోర్టిక్సన్లో ఇంత కన్వీనియంట్ అయితే లేదు. హాయ్, ఈజ్ ఇట్ బేబీ? హాయ్, సే హాయ్. హాయ్. నా ఇంకొక బెడ్ ఇక్కడ. ఇంకా చాలా శుభ్రంగా. వీళ్ళైతే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వస్తారు, లోకల్ వాళ్ళు. మంచిగా బీచ్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తారు అనమాట. అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా అన్నీ దొరుకుతున్నాయి. కోకోనట్ వాటర్ కూడా దొరుకుతుంది ఇక్కడ. మొత్తం జస్ట్